కమిషనర్ వైద్య విధాన పరిషత్ ఇప్పుడు మినిస్టర్ గారి కాన్స్టిట్యున్సీలో ఇది పెద్ద హాస్పిటల్ 100 బెడ్ హాస్పిటల్. దీంట్లో కొన్ని మినిస్టర్ గారి ఆదేశాల కొరకు కొన్ని రిపేర్ వర్క్స్ కానీ, తర్వాత కాంపౌండ్ వాళ్ళు, తర్వాత మార్చరీ కొత్త బిల్డింగ్ కొరకు, తర్వాత డ్రైనేజ్ వర్క్ అనేటువంటిది వాటిని కొన్ని ఈ హాస్పిటల్లో కొన్ని ఉన్న గ్యాప్స్ ఐడెంటిఫై చేసి మినిస్టర్ గారి ఇన్స్ట్రక్షన్స్ తోటి దీన్ని ఆ వర్క్స్ అన్ని టేకప్ చేద్దామని చెప్పే ఉద్దేశంతో మినిస్టర్ గారి ఇన్స్ట్రక్షన్స్ తోటి ఇక్కడ రావడం జరిగింది. సో ఈరోజు హాస్పిటల్ అంతా కూడా ఇన్స్పెక్ట్ చేసినాను. అవన్నీ కూడా ఎక్కడెక్కడ ఏం ఉండాలనేటువంటిది కూడా వీళ్ళకి మా సూపరింటెండెంట్ కానీ, తర్వాత టీఎస్ఎంఏడిసి గారు ఉన్నారు, వాళ్ళతో కలిసి డిస్కషన్ చేసినాము. మోస్ట్ ప్రాబ్లీ ఇది యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఈ వర్క్ మినిస్టర్ గారి ఆదేశాల కొరకు తొందరగా కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఇంకా అంటే ఈ హాస్పిటల్ సర్వీసెస్ విషయంలో కూడా కొంచెం సూపరింటెండెంట్తో మాట్లాడినాను, కొంచెం ఇంప్రూవ్ చేసుకున్నాను కూడా చెప్తున్నాను. ఇక్కడ కూడా గ్యాప్స్ కనబడద్దు. ఈ హాస్పిటల్ ఐడియల్ హాస్పిటల్ అంటే మోడల్ హాస్పిటల్గా తీర్చిదిద్దామని చెప్పేసి సూపరింటెండెంట్ కూడా కోరడం జరుగుతుంది. దీన్ని చూసి వేరే హాస్పిటల్ వాళ్ళు కూడా నేర్చుకునే పరిస్థితి రావాలనే ఉద్దేశంతో సూపరింటెండెంట్ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఈ విషయంలోనే ఇక్కడికి రావడం వేరే మా దగ్గర వెకేషన్స్ బాగున్నాయి కదా, చాలా ప్రాబ్లం అండి. ఏం లేదు, ఇంతకుముందు మెడికల్ కాలేజ్ సంగారెడ్డి మెడికల్ కాలేజ్, దాంట్లో సంగారెడ్డి మెడికల్ కాలేజ్ డిఎంఈకి వెళ్ళడం వల్ల మా స్టాఫ్ అంతా అక్కడ పనిచేస్తుంది. వాళ్ళని ఉన్న డిస్టిక్లో ఉన్న ప్లేసెస్ అన్నింటిలో కూడా రీడిప్లాయ్ చేస్తాం. ఎక్కడైతే గ్యాప్స్ ఉన్నాయో ఇక్కడ మాకు ఆల్రెడీ పర్మిటెడ్ ఉన్న పోస్టులు కలెక్టర్ చెప్పి తను ఫిల్అప్ చేసుకోవచ్చు. అట్లాంటివి లేని ఏదైనా ఉంటే గవర్నమెంట్కి రాస్తే గవర్నమెంట్ నుంచి మళ్ళీ పర్మిషన్ తీసుకుని కూడా నిధులు మంజూరైనా డెవలప్మెంట్. ఇప్పుడు మేము ప్రపోజల్ పెట్టాం, ఒక 2.13 crores ఈ లోపల ఈ ఇంప్రూవ్మెంట్ కొరకు, అంటే ఏదైతే వర్క్స్ ఉన్నాయో రిపేర్ వర్క్స్ కానీ మార్చరీ కానీ వాటి కొరకు 2,13,00,000 ప్రపోజల్ పెట్టారు. అది రాగానే వర్క్ చేయడం చేస్తాం. డయాలసిస్ సెంటర్ ఉంది కదా సార్ ఇక్కడ, ఇప్పుడు డైరెక్ట్ ఇక్కడ జాయిన్ అవుతాం వీలేదంటే కదా సార్, ఇక్కడ నుంచి నుండి అక్కడ నుండి రికమెండ్ చేయాల్సి ఉందట కదా, ఆ నిబంధనలు ఏమైనా సడలించే అవకాశం ఉందా? ఇబ్బంది పడుతుంది. మీకు సంగారెడ్డి దగ్గరలో ఉంది కాబట్టి టీచింగ్ హాస్పిటల్, అక్కడ ఎవరైనా నెఫ్రాలజిస్ట్ కానీ అట్లాంటి వస్తే వాళ్ళు లైన్స్ పెట్టి పంపిస్తారు. ఆ లైన్స్ తోటి వచ్చినాక ఇక్కడ రెగ్యులర్గా చేయించుకోవచ్చు. ఎక్కడైనా అంతే, ఇది 100 బెడ్ హాస్పిటల్ ఆ ప్రొవిజన్ ఉంటుంది. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఏమైనా అమౌంట్ పెట్టినా సార్? ఇవి కాకుండా ఇప్పుడు బిల్డింగ్లు సీసీ రోడ్లు కాకుండా పర్టికులర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లోపల ఏమైనా? లోపల ఒకటే మార్చరీకి ఒకటి న్యూ ఎస్టాబ్లిష్మెంట్ ఉంటుంది. పాత తీసేసి కొత్తగా కడుతున్నారు. కాంపౌండ్ వాళ్ళు, తర్వాత ఇంటర్నల్ రోడ్స్, సెప్టిక్ ట్యాంకు, డ్రైనేజ్ వర్క్స్, పెయింటింగ్ వర్క్స్. వాటర్ ప్రాబ్లం కూడా ఉన్నట్టు అది కూడా అడ్రస్ చేస్తాం. గ్యాస్ రాసినాము. మొన్న ఈ మధ్య కోవిడ్ కొంచెం పెరుగుతుందన్న ఉద్దేశంతో మినిస్టర్ గారు మీటింగ్ కూడా తీసుకున్నారు. ఆ రిపేర్స్ అన్నీ ఉంటే టీఎస్ఎంఏడిసికి పంపించేసి ఇమీడియట్ చేసుకోమని చెప్పారు. ఇప్పుడు యాజ్ సచ్ కోవిడ్ కేసెస్ ఎక్కువ లేవు కాబట్టి మీరు ఎవరు దాని గురించి పెద్దగా బాధపడాల్సిన అవసరం లేదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.